నాగోల్లో అగ్ని ప్రమాదం ఘటనతో భారీగా నష్టం జరిగింది. సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగింది. మంటలు ఒక ఇంటి నుంచి చుట్టుపక్క ఇళ్లకు కూడా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 15 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 10 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంటలకు ఇళ్లలో ఉన్న వస్తువులు, బట్టలు కాలిపోయాయి. డబ్బులు, సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల క్రితం ఇలాగే ప్రమాదం జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరిగిందని తెలిపారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. నాగోల్ సాయినగర్ కాలనీలో ఇక్కడ గుడిసెలో ఈరోజు మార్నింగ్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో 11:30 ఆ టైంలో ఇక్కడ ఈ గుడిసెల పైనుంచి వెళ్ళేటువంటి కరెంట్ లైన్లను రెండు ఆనుకొని షార్ట్ సర్క్యూట్ అవి అక్కడి నుంచి కింద మంటలు వచ్చాయి. ఈ గుడిసెల్లో అంటుకోవడంతో డైరెక్ట్గా గుడిసెల్లో ఉన్న సమానంతా అంటుకోవడం, ఆ తర్వాత ఈ గుడిసెల నుండి ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఒకటి తర్వాత ఒకటి సడన్గా పేలడంతో అగ్ని ప్రమాదం అనేది భారీగా మారింది. సో దీంతో స్థానికులంతా కూడా ఈ గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చేసారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి ఇక్కడ ఉన్న ఫైర్ని అయితే ఆపగలిగింది. కానీ మనం చూస్తున్నాం కదా, ఈ అన్ని గుడిసెల్లో ఉన్న సమాన్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇప్పుడు ముందు మనకు కనిపిస్తున్నటువంటి అదంతా కూడా రైస్కు సంబంధించిన బాక్స్, ఆ రైస్ బాక్స్లో ఉన్న రైస్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. అలాగే ఆ కిచెన్లో ఉన్న సామాన్లు కానీ, బిందెలు కానీ మనకు కనిపిస్తున్నాయి కదా, ఏ ఒక్క సామాను కూడా పూర్తిగా మిగలకుండా పూర్తిగా మొత్తం దగ్ధమైపోయినాయి. అక్కడ కొంచెం మనం ముందుకు పోయి చూస్తే అదంతా కూడా వీళ్ళు ఆ బీరువాలో ఉన్న బట్టలు అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సో ఎక్కడ కూడా, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే అగ్ని ప్రమాదం స్టార్ట్ అవ్వగానే షార్ట్ సర్క్యూట్ తోటి ఆ తర్వాత గుడిసెల్లో ఉన్న సామాన్లు అంటుకున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇందులో ఉన్నటువంటి సిలిండర్లు బ్లాస్ట్ అవడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా కాల్ చేశారు. ఇక్కడ సుమారుగా మొత్తం 300 వరకు గుడిసెలు ఉంటాయని చెప్తున్నారు. దీంట్లో మొత్తం ఇప్పటి వరకు అయితే 20 నుంచి 25 గుడిసెలు అయితే పూర్తిగా దగ్ధమైపోయాయి. మరొక 10 గుడిసెల వరకు అయితే పాక్షికంగా దగ్ధమయ్యాయని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఫైర్ మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. ఇక ఇటు సైడ్ ఎవరిని రానివ్వట్లేదు. ఇక మరోవైపు కాసేపటి క్రితమే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడారు. వాళ్ళకు పరిహారం కూడా ఇప్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ ప్రస్తుతానికైతే ఫైర్ కంట్రోల్ అయిపోయింది, ఇటు పొగ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేదు. ఈ గుడిసెల్లో ఉన్నవారికి మాత్రం తిరిగి వస్తే ఏ మాత్రం ఇంట్లో ఏమి మిగలకుండా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇటు ఫైర్ ఇంజన్ అలాగే ఈ ఫైర్ ఫైటర్స్తో పాటు స్థానికులు కూడా వచ్చి దీన్ని ఆపడానికి చాలా వరకు ప్రయత్నించారు. సో మీరు ఇక్కడనే నాన్న? మా సాయినగర్ గుడిసెలో ఉంటాం సార్. చాలా పేదోళ్ళం మేము. మాకు ఇది కరెంట్ వైర్లతోని ఎర్తింగ్ అయింది సార్. ఎర్తింగ్ అయిపోయి మొత్తం ఆగం అయిపోయారు. గరీబ్ వాళ్ళం రెక్కాడితే డొక్క నిండటోళ్ళం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అది వైర్లతోని మొత్తం ఇప్పుడు లెక్క పెట్టలేదు సార్. ఇంకా కాలుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫైర్ ఇంజన్లు డిపార్ట్మెంట్ వాళ్ళు జర హెల్ప్ చేసినారు మనకు కూడా చాలా ఒక సంతోషం మనకి. కాకపోతే కట్టుకొని బట్టలు కూడా ఇప్పుడు కాలిపోయినాయి. గుడిసెలు ఎన్ని అనేది మేము కౌంట్ చేయలే. ఇంకా కాలుతూనే ఉన్నాయి. కాలిన తర్వాత మొత్తం కౌంట్ అవుతుంది సార్. మా సాయినగర్ గుడిసెలలోనే ఉంటా సార్ నేను. మాది పక్కన సార్. వచ్చిందా ఫైర్? రాలే సార్, రాలే. ఇక్కడ వచ్చింది అనగానే మేము అందరం ఏకమై గుడిసెలలో అందరూ ఏకమై డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అందరు వచ్చేసారు. మన సార్లు కూడా చాలా హెల్ప్ చేసారు. దానివల్ల కొద్దిగా మంటలు కూడా ఆరిపోయినారు. జర ఓకే సార్. పేదోళ్ళు మాత్రం చాలా నాశనం అయిపోయారు సార్. తినడానికి బియ్యం కూడా లేవు, వండుకోనికి గిన్నెలు కూడా లేవు, ఏది లేవు సార్. అంతా ఆగం బతుకున్నది ఒక్కొక్కళ్ళది. ఏది ఉన్నా కానీ ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి. నేను డ్యూటీ నుంచి కూడా ఇప్పుడే వస్తున్నా. నాకు తెలిసి 2 hours అవుతుంది. కానీ మా గల్లే ఎట్లా కాలుతుంది? ఇంతకు ముందుకు కుంట్లూరులో కాలిందని 1 week తర్వాత తెలిసింది. సో మళ్ళీ ఈ గల్లే ఎట్లా కాలుతుంది? మావి గుడిసెలు కదా, నా ఇంట్లో సిలిండర్ ఉంది, నా భర్త చనిపోయిండు, ఆయన ఈ డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి నావి. నా 25,000 నా గుడిసెలో ఉన్నాయి ఒక పెట్టెల. పట్టాల గురించి అంటే సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. అది మా మీద కక్ష కాదు కదా. ఎవరైనా తెచ్చుకోవచ్చు సార్ని అడిగి. మళ్ళీ ఇది ప్రభుత్వం చేంజ్ అయిందనేసి అనుకోవాలా? లేకపోతే అక్కడ కాలింది ఇక్కడ కాలింది ఎందుకు కాల్స్తారు? ఇంట్లో మనుషులు ఉంటారు ఉండరు. ఒక చిన్న బేబీ కాలిపోయింది అక్కడ, 11 years బేబీ. ఆ తల్లు లాస్ట్ టైం ఒక ముసలినే కాలిపోయాడు. సో మళ్ళీ ఇప్పుడు ఏంది ఇది కొత్తగా? కాలబెడితే ఏమైనా వస్తాయా? ప్రాణాలు పోయినాక ఇంకెందుకండి?
అంతే ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, కాల పెట్టకపోతే అన్ని కాలాలి, కానీ ఎప్పుడు చూసినా మంటలే అయితే ఎట్లా? ఎప్పుడు చూసినా మంటలే ఎట్లా అయితే ఎట్లా? ఇది 2 days అయింది, 2 సార్లు అయింది. అక్కడ గుంటూరులో అయింది, దాని తర్వాత 1 week అయింది, ఇక్కడ అయింది. గుడి చెయ్యానికి అంటుకుందంట. మేము వచ్చినాము బయటికి, ఏది తెచ్చుకోలేదు నాయనా. నా కొడుకు కాలేజీ కానీ 50,000 రూపాయలు దాచిపెట్టుకున్నా. నా కాగితాలన్నీ పడైపోయినాయి, నా పైసలు పడైపోయినాయి. నాకు కష్టం చేసి దిక్కులేదు సార్. నేను 4-5 నెలల పైసలన్నీ దాచిపెట్టుకున్నా. నా బతకాలమైంది, నేను కట్టుబట్టలతోనే ఉన్నాము. ఈ చూస్తే తెలుస్తలేమే సార్ కాలిపోయినాయి అని. ఏం చేయాలి సార్? మొత్తం కాలిపోయినాయి, నా సొమ్ములన్నీ పాడైపోయినాయి. అయ్యా, ఏ టైంకి అయిందమ్మా? ఏ టైం? 11:30కి అయినట్టుంది సార్. మేము లేము, కవర్ చేస్తామని పోయినాం సార్. రాత్రి వానకు సినుకులు పడ్డాయి, కవర్ పోతామని ఇద్దరం పోయినాం. పక్కకే ఉంటాం కదా అని పోయినాం. బస్సు జర కదిలింది, ఆయనతో కాలిపోతున్నాను ఎవరో చెప్పంగానే ఉరికొస్తూనే ఉన్నాం, కూడా అయిపోయింది. ఏం లేవు సార్, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్కులు, అన్ని ఇంటి కాగితాలు మొత్తం అందులో 20,000 కూడా ఉన్నాయి సార్ అందులో. ఏమి ఇప్పుడు అందులో కూడా కొనిస్తలేరు. ఏమున్నాయా ఏం లేవా తెలియదు సార్. బాసన్లు గీసాలు అంతా సామాన్ ఇట్లా అంతా కలిపోయింది సారు. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి ఫైర్ అయితే ఆగిపోయింది, కానీ ఇప్పుడు ఇండ్లలోకి పోతే ఏ మాత్రం ఏమీ లేకుండా పూర్తిగా అన్నీ కాలిపోయాయని చెప్తున్నారు. సో ప్రభుత్వం ఇప్పుడు స్పందించి తప్పకుండా తమల్ని ఆదుకోవాలని చెప్తున్నారు. ఇక ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అక్కడక్కడ మళ్ళీ మంటలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మంటలను పూర్తిగా ఆర్పేస్తున్నారు. సో ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే ఒక సుమారు 15 నుంచి 20 గుడిసెలు పూర్తిగా దగ్ధమైపోయాయి. మిగతా ఇంకొక 10 గుడిసెల వరకు పాక్షికంగా దగ్ధమైపోయాయి. ఈ మంటలు వేరే గుడిసెలకు తగలకుండా ఇప్పటికైతే పూర్తిగా మంటలను అయితే కంట్రోల్లోకి ఫైర్ అధికారులు తీసుకొచ్చారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, నాగోల్.